కుదుర్చుకుంటారనేది చెప్తా ఉన్నారు. మరి ఈసారైనా కూడా అంకెల గారడికి కానీ లేదంటే ఉపాధి ఏదో గొప్పలు చెప్పుకుంటానికో వెళ్ళటం కాకుండా సరైన పద్ధతిలో ఒక కాంక్రీట్ గా కొన్ని ఎంఓయూలు కుదుర్చుకోవడం, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం, తద్వారా రాష్ట్ర పురోగతికి దావోస్ తోడ్పడాలనేది నేనైతే భావిస్తాను. ఓకే ఓకే మస్తారావు గారు. అజయ్ సజ్జా గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 2019 నుంచి 2024 వరకు కూడా మొత్తం 6 శాఖల్లో 18 రంగాల్లో 386 ఒప్పందాలు జరిగాయి. అందులో 13,11,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ సదస్సులో చెప్పారు. కానీ మనం ఆర్టీఐకి సంబంధించి ఒక సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టీఐలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే పరిశ్రమల శాఖ 99 ఎంఓయూలు చేసుకుంటే అందులో 18 ఒప్పందాలు మాత్రమే అమలయ్యాయి. అందులో 5,710 కోట్ల పెట్టుబడులు వస్తే 9,158 మందికి ఉపాధి లభించింది అని చెప్పేసి ఆర్టీఐ మన దగ్గర ఉంది. సో ఆర్టీఐకి సంబంధించిన వివరాలు కూడా మనం తీసుకున్నాం. సో ఇది పరిస్థితి. సో కానీ గతంలో మనం చూసాం వైసీపీ హయాంలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి, కంపెనీలు రాబోతున్నాయి, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారని చెప్పేసి నాటి ఐటీ శాఖ మంత్రి దావోస్కి వెళ్ళాలంటే కారణాలు చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నటువంటి ప్రతినిధుల బృందంలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా 74 ఏళ్ల వయసు. సో ఆయన కూడా మేబీ చలి పుట్టొచ్చు అక్కడికి వెళ్తే. అయినా సరే ఆయన వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఏమంటారు అజయ్ సజ్జా గారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, దేకో ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. రాజు గారు, 7 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 7 నెలల పరిపాలనలోనే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగులు వేసింది. దాంట్లో భాగంగానే మొన్న విశాఖపట్నంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దాదాపుగా 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులకి శంకుస్థాపనలు మొన్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం కూడా జరిగింది. అదొక గర్వించే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా. ఈరోజు దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి. మనకి చంద్రబాబు నాయుడు గారి విషయం అంటే పరిశ్రమలు కానీ పెట్టుబడిదారులు కానీ ఆకర్షించుకునే విధానం, ఏ విధంగా తీసుకొచ్చే విధానం బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ గారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం ఒక తప్పన. అప్పట్లో బిల్ గేట్స్ గారు ఎవరికి టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. ఇది గతం అందరికీ తెలుసు. 10 నిమిషాలు టైం అడిగితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రెజెంటేషన్ 45 నిమిషాలు ఆయన కూర్చొని వినటం జరిగింది. దానికి వచ్చిన రిజల్టే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఈరోజు డెవలప్మెంట్. ఈరోజు మళ్ళీ దావోస్కి రేపు 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరగనున్న సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లో. అందరికీ తెలిసే టైంలో చలి ఏ విధంగా ఉంటుందో అని. కానీ గత ప్రభుత్వంలో లాగా లేకుంటే గతంలో ఉన్న ఐటీ శాఖ మంత్రిలాగా నాకు చలేస్తుంది, నేను స్వెటర్ కప్పుకోవాలా, ఆయన అక్కడికి పోయి చేసేది ఏమీ లేదు, నాకు వెళ్ళే ఓపిక లేదని చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు. అక్కడ చలే ఉండని, వర్షం ఇవ్వండి, పిడుగులే ఇవ్వండి అని వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెట్టుకుంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం పెట్టుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెంట ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కూడా వెళ్తున్నారు. 5 సదస్సులు జరగనున్నాయి సార్ అక్కడ. 5 దాంట్లో 3టికి చంద్రబాబు నాయుడు గారు, 2టికి లోకేష్ గారు అటెండ్ అవుతారని ఒక న్యూస్ కూడా బయటకు వస్తుంది. ఈరోజు మేము ఎందుకు గర్వంగా చెప్పుకుంటామంటే వెళ్తున్న 2 వ్యక్తులు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం తీసుకొస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఒక 10-20 ఏళ్ళు ముందు చూపు చూసే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. గతంలో చంద్రబాబు గారు విజన్ 2020 అంటే అందరూ హేళన చేశారు. కంప్యూటర్ అంటాయా, కంప్యూటర్తో పట్టుకొస్తాడంటే, ఆయన కంప్యూటర్ తీసుకొస్తే కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని చాలా మంది హేళన చేసినా సరే ఆయన ఏం పట్టించుకోలేదు. ఆ రోజు భవిష్యత్తు కంప్యూటర్ ఏ విధంగా ఆధారపడుతుంది, భవిష్యత్తు కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్న విషయాన్ని ఆ రోజే ఆయన ఆలోచన చేసి యువత ఈరోజు పంట పండించే రైతన్న బిడ్డ దగ్గర నుంచి రిక్షా దొక్కుకునే శ్రామికుడు బిడ్డ దాకా ప్రతి ఒక్కడు కూడా ఆ కంప్యూటర్ని పట్టుకోవాలా, 5 ఏళ్లతోటి 5 అంకెల జీతాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో ఆ రోజు ఆయన విజన్ 2020 రూపొందించాడు. అదే విజన్ 2020 ఈరోజు ముందుకు వెళ్ళింది. ఈరోజు ఆ విజన్ 2020 గురించి గొప్పగా మాట్లాడుకుంటాం మనం అందరం. ఈ రోజుకి కూడా రాజుగారు ఇంకా కొంతమంది చదువుకున్న అజ్ఞానులు, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చదువుకున్న అజ్ఞానులని, చంద్రబాబు గారు చేసే ఒక మంచిని లేకుంటే చంద్రబాబు గారు చేసే ఒక గొప్పని కొంతమంది పార్టీల పరంగా ఒప్పుకోలేరు. ఎందుకంటే ఆయన విజన్ 2020 అన్నాడు, ఆయన చేసేది చాలా మంది చేశారు. ఇప్పుడు విజన్ 2047 అని తీసుకొస్తున్నాడు. ఏముంది 2047లో అంటే, సరే ఈ రోజు మొత్తం గ్రీన్ ఎనర్జీ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడంటే ఆలోచించండి.
ఒకప్పుడు కంప్యూటర్ల మీద, ఐటీ మీద, టెక్నాలజీ మీద, సాఫ్ట్వేర్ మీద ఆయన ఒక ఆలోచనకు వెళ్తే ఈ రోజు కంప్లీట్ గా గ్రీన్ హబ్, గ్రీన్ ఎనర్జీ మీద ఈరోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఉన్నాయి, ఏది ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ 7 నెలల పరిపాలనలో రాజు గారు ఎక్కడా కూడా ప్రతిపక్షాలను విమర్శించాలనో, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెట్టాలనో, లేకుంటే కేసులు పెట్టాలనో. ఈరోజు సార్ మీరే చాలాసార్లు డిబేట్లో మమ్మల్ని అడిగారు, కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాకా ఎందుకు వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవట్లేదు, ఎందుకు రెడ్ బుక్ల గురించి మాట్లాడట్లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన కూడా కేవలము ఈరోజు సీజ్ ద షిప్ అన్నాడు, అవన్నాడు తప్ప వాళ్ళ మీద ఎందుకు యాక్షన్లు తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్టులు చేయట్లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవ్వరు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి కానీ మాట్లాడి టైం వేస్ట్ ఎక్కడ చేయట్లేదు సార్. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, రాష్ట్రానికి అభివృద్ధి చేయాలా, గుంటల పడ్డ రోడ్లకు మరమ్మతులు చేయాలా, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలా, రైతుల్ని గిట్టుబాటు ధరలు కల్పించాలా, మహిళలకు రక్షణ కల్పించాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నెంబర్ 1 స్థానంలో నించో పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు పోలవరం పనులు స్టార్ట్ అయినాయి, అమరావతి ఆగిపోయిన దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ పరుగులు పెడుతుంది. ఈ రోజు గొప్ప విషయం ఏంటో చెప్పాలా రాజు గారు, 7 నెలల్లో మనం ఏం సాధించామని ఎవరైనా అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫ్రీడమ్ సాధించారు, రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు టాక్. ఈరోజు ఒక ఫ్రీడాన్ని సంపాదించారు, ఒక స్వేచ్ఛను సాధించారు. గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం నోరెత్తి మాట్లాడాలంటే భయం, పెన్నెట్టి రాయాలంటే భయం, రోడ్డు మీదకి వచ్చి అడగాలంటే భయం. కానీ ఈ 7 నెలల కూటమి ప్రభుత్వంలో అటువంటి భయం ఏమీ లేదు. ఈరోజు తప్పు జరిగితే తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు, మంచి జరిగితే మంచి జరిగిందని మాట్లాడుతున్నారు, మాకు పని జరగలేదంటే జరగలేదని మాట్లాడుతున్నారు, ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఎక్కడ తప్పుడు అరెస్టులు ఏం లేవు. ఈ రోజు ఇంకొక విషయం కూడా చెప్పాలా సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే 3 నెలలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి ఆ రోజు వేలాది మంది రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ 7 నెలల కాలంలో ఏ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. ఆ 3 రాజధానుల గురించి ఈరోజు పోరాడిన వ్యక్తి లేడు. అంటే రాష్ట్రాన్ని నాశనం చేయటమే లక్ష్యం తప్ప 3 రాజధానులు అంటే దాని అంశం ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఈ రోజు మేము చాలా గర్వంగా చాలా గొప్పగా చెప్పుకున్నాం సార్. ఏ దావోస్ ప్రోగ్రామ్ కి అయితే రేపు 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారో, లోకేష్ గారు వెళ్తున్నారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతంగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం నిలబెట్టే దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ముగ్గురు కూడా వాళ్ళ సారథ్యంలో ఈరోజు బీజేపీ నాయకులతోటి కలిసి ముందుకు వెళ్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానం నిలబెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓకే అజయ్ గారు. బొట్ల రామారావు గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి దావోస్కి వెళ్ళబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, అందులో చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు వెళ్తున్నారు. మొత్తం 5 సెషన్స్లో వీళ్ళు ప్రసంగించబోతున్నారు. అంటే 2014 నుంచి 19 కాలంలో దాదాపు 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం జరిగినటువంటి ఈ సదస్సులో వాళ్ళు, ప్రపంచ ఆర్థిక సదస్సులో వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో సో కోవిడ్ వచ్చింది, తర్వాత 2022లో ఒకసారి మాత్రమే ఆ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో చాలామందితోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆయన సమావేశమయ్యారు. ఎస్పెషల్లీ మీషోకి సంబంధించి ఆ మీషో వ్యవస్థాపకుడు అలాగే సీఈఓ అయినటువంటి విధి తాత్రేయ అని చెప్పేసి, అలాగే బైజూస్ వైస్ ప్రెసిడెంట్, అంటే బైజూస్ వచ్చిందనుకోండి, తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. తర్వాత క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు, అంటే చాలా వరకు కూడా అలాంటివన్నిటిని కూడా, అంటే కాయిన్ స్విచ్ అని చెప్పేసి, సో రకరకాలైనటువంటి వాటిని కూడా చెప్పి ఇక్కడికి వచ్చాక అలాంటి పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. అంటే అక్కడికి వెళ్ళి ఎవరెవరితోనో ప్రతినిధులతోటి వీళ్ళు మాట్లాడిన సందర్భంలో చాలా ఆనందం వేసిందనమాట. ఆ రోజు సెషన్స్లో ఫారిన్ డెలిగేట్స్ తోటి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం అదంతా కూడా ప్రత్యక్ష ప్రసారంలో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురాబోతున్నారని అందరూ ఆశలు పడినటువంటి పరిస్థితి. సో 2022 నుంచి దావోస్ అనేటటువంటి ఒక పేరెత్తితేనే వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం ఆ ఊసు లేనటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది. ఏమంటారు రామారావు గారు? ఇక్కడ ఒక అంశం అండి, వైసీపీ ప్రభుత్వంలో దావోస్ వెళ్ళి పరిశ్రమలు తేలేదు అనేది అది నిర్వివాదాంశం. ఎందుకంటే 2 సంవత్సరాల కోవిడ్ తోటి అసలు ఆ సదస్సులు ఊసే లేని పరిస్థితి. 2022 వెళ్ళారని మీరే చెప్తున్నారు. మరి 2023లో గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి మస్తానరావు గారు కూడా చెప్పారు. దాదాపుగా విశాఖపట్నంలో అన్ని దేశాల ప్రతినిధులను ఇక్కడికి ఆహ్వానించి
ప్రపంచ స్థాయి సదస్సు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు స్థాపించాలనేటువంటి, ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయి, ఎటువంటి ఇక్కడ వనరులు ఉన్నాయి అనేటువంటి అంశం మీద వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకు పరిచయం చేసినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోవాలండి. ఇక్కడ ఒక అంశం అండి, దావోస్ పర్యటన, స్విట్జర్లాండ్ పర్యటన అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఇది రెగ్యులర్ యాత్ర అండి. వాళ్ళకి ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్నప్పుడు కాదు, విడిగా కూడా వెళ్ళి వాళ్ళు ఇక్కడ సంపాదించుకున్నటువంటి డబ్బులను అక్కడ దాచుకోవటం, అక్కడ భారీ హోటల్స్ను నిర్వహిస్తున్నారు, వాటి యొక్క సంరక్షణను ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ఈ యొక్క కార్యక్రమాల పేరుతోటి వెళ్ళి ఆ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూస్తున్నారు తప్పితే ఇది మరొకటి కాదండి. ఎక్కడండి